పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఏర్పడే నేటికి 100 రోజులు పూర్తయిందని ఎర్పతినేని శ్రీనివాసరావు తెలిపారు. 100 రోజుల పాలనలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడుతూ అభివృద్ధితో ముందుకు తీసుకువెళ్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడుతూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం. నేను ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా జనసేన పార్టీ బీజేపీ నాయకులందరం కూడా. సో మా ప్రాధాన్యత క్రమం అభివృద్ధి. బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. సో ఈ 100 రోజుల పరిపాలనలో జరిగిన హామీలు అమలు ఈరోజు ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో భాగంగా ఈ రోజు పిన్నెల్లి కార్యక్రమం పెట్టడం జరిగింది. సో ఇదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని పొలాలకు వెళ్లే లింక్ రోడ్స్ గానీ, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు గానీ, హౌసింగ్ గానీ, అదేవిధంగా కాలువలు రిపేర్లు అయితే 5 సంవత్సరాలు ఒక కాలువ రిపేర్ చేయలేదు, దాని కూడా నిధులు తీసుకొస్తా ఉన్నాం. సో అభివృద్ధి ధ్యేయంగా కూడా మేము పనిచేస్తాం. ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే దాంట్లో మేము ముందుంటాం. ప్రజలకు పార్టీలతోని సంబంధం లేకుండా అన్ని పథకాలు అందేటట్టు కూడా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒకటే, మన ప్రభుత్వం ఇక్కడ కూడా మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, ఇది శాంతి భద్రతలను కాపాడే ప్రభుత్వం, ఇది ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రభుత్వం, ఇది భావి తరాలకి బంగారు బాట వేసే ప్రభుత్వం, అమరావతి రాజధానిగా నిర్మించే ప్రభుత్వం, పోలవరం డ్యాం నిర్మించే ప్రభుత్వం, విశాఖ రైల్వే జోన్ తీసుకొచ్చే ప్రభుత్వం, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్. కుకట్పల్లి ఎంఆర్ఓ ఆఫీసులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణ